హలో మీ ఫ్యామిలీ. జనరల్గా మనం ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలన్నా కానీ ఏదైనా చిన్న చిన్న డివైజెస్లో మనం చూసుకుంటే ఇలాంటి స్విచ్చెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మ్యాక్సిమం అయితే 2 amps కరెంట్ క్యారీ చేస్తూ ఒక 50 or 100 volts స్విచ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం ఇలాంటి స్విచ్చెస్. కానీ వీటి సైజ్ చూస్తే చాలా బల్కీగా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కోసారి ఇవి సరిగా వర్క్ అవ్వకపోవచ్చు కూడా. లోపల సరిగా కాంటాక్ట్స్ సరిగా ఉండకపోవడం, స్విచ్ ఆన్ చేసినా కానీ స్విచ్ ఆన్ కాకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయే స్విచ్ యూస్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అదే బీజేటీ, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇందులో మోడలే BC547 బీజేటీ ట్రాన్సిస్టర్. ఇది NPN ట్రాన్సిస్టర్. ఇందులో 3 టెర్మినల్స్ ఉంటాయి: ఎమిటరు, బేసు, కలెక్టరు. ఎప్పుడైతే బేస్కి మనం 0.7 volts ఇస్తామో ఎమ్మట్లోనే ఎమిటర్ నుంచి కలెక్టర్కి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. అప్పుడు సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యి లోడ్కి సప్లై అనేది వెళ్తుంది. ఎప్పుడైతే బేస్కి 0.7 volts ఇస్తామో అప్పుడు ఇది స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. అప్పుడే సర్క్యూట్ క్లోజ్ అయ్యి లోడ్కి సప్లై పంపిస్తుంది. మనం ఇందాకలా చూసిన స్విచ్చెస్ చూసుకుంటే ఇవి చూడండి ఎంత బల్కీగా ఉన్నాయో, ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. ఒక చిన్న ట్రాన్సిస్టర్. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్ చూసుకుంటే 45 volts దాకా ఇది సప్లై పంపిస్తుంది. అది మాక్సిమం వోల్టేజ్. 45 volts లోడ్ ని కూడా ఇది స్విచ్చింగ్ చేస్తుంది. జస్ట్ ఒక్క 0.7 volts బేస్ కి ఇస్తే వెంటనే అది ఎమిటర్ టు కలెక్టర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని మనం ఒక చిన్న ఎల్ఈడిని ఆన్ చేసి చూద్దాము. వితౌట్ ఫిజికల్ స్విచ్, ఎటువంటి హ్యూమన్ ఇంటరప్ట్ లేకుండా ఈ చిన్న ట్రాన్సిస్టర్ యూస్ చేసుకొని ఈ బల్బుని స్విచ్ చేసి చూద్దాము. ఈ స్విచ్చెస్ లో చూసుకుంటే మనం హ్యూమన్ ఇంటరప్ట్ తో ఈ స్విచ్ అనేది ఆన్ చేయాలి. దీనికి అలా ఏం అవసరం లేదు. జస్ట్ బేస్ కి 0.7 volts ఇస్తే చాలు, వెంటనే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసి చూద్దాము. ఇది ఎమిటరు, మధ్యలో ఉన్నది బేసు, యువతల వైపు ఉన్నది కలెక్టరు. ఇప్పుడు నేను DC 5 volts తీసుకుంటున్నాను. ఇది నేను సిస్టమ్ నుంచి తీసుకుంటున్నాను. జస్ట్ ఈ యూఎస్బీని తీసాపై నేను నా సిస్టమ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాము ఒకసారి. 5.25 volts వస్తుంది, 5.26 అలా వస్తుంది. ప్యాచ్ కార్డ్స్ తీసుకున్నాను. మేల్ టు ఫీమేల్. ఈ ఫీమేల్లో ప్లస్ చూసుకుంటే ఇక్కడ కనెక్ట్ చేశాను. జస్ట్ ఇప్పుడు పర్మనెంట్గా అయితే కనెక్ట్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, అలాగే మైనస్ కూడా. ఇప్పుడు బ్లాక్ ప్లస్. ఇదిగోండి, ఇదంతా బ్యాటరీ లైన్ ప్లస్ బ్రెడ్ బోర్డ్ మీద ఇక్కడ ప్లస్ కనెక్ట్ చేసాను అండ్ మైనస్ ఇక్కడ. ఓకే, ప్లస్ వైర్ని తీసుకెళ్ళి ఎమిటర్కి ఇస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఎమిటర్. ఇంకా ఇదంతా ప్లస్ లైన్ కదా, ఇక్కడ ప్లస్ లైన్ నుంచి ఇదిగోండి ఈ ఎమిటర్కి కనెక్ట్ చేశాను. ఓకే, ఈ లైన్ మొత్తం ఎమిటరే. ఇక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా నేను ఇక్కడ కనెక్ట్ చేశాను. ఎమిటర్కి కనెక్ట్ అయింది. అండ్ ఇంకో సైడ్ నేను ఎల్ఈడి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ లాంగ్గా ఉన్నదేమో ప్లస్, ఇది మైనస్. ప్లస్ మైనస్ సేమ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఇలా పెడదాం. ఓకే, ఎమిటర్కి పాజిటివ్ కనెక్ట్ చేసాము, ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు కలెక్టర్ నుంచి ఎల్ఈడి పాజిటివ్గా కనెక్ట్ చేయాలి. ఈ లైన్ మొత్తం ఎల్ఈడి పాజిటివ్, అందుకని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏదైతే 5 volts నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎల్ఈడి నెగిటివ్కి ఇస్తున్నాను. ఆల్మోస్ట్ మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయింది. మధ్యలో బేస్ ఒక్కటే మిగిలిపోయింది, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం బేస్కి 0.7 volts ప్లస్ ఇవ్వాలి. ఇదిగోండి, నేను ఒక మేల్ ప్యాచ్ కార్డ్ తీసుకొని మధ్యలో బేస్కి కనెక్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే బేస్కి కనెక్ట్ చేశానో ఎల్ఈడి లైట్గా బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను బేస్ నుంచి వచ్చిన వైర్ని పట్టుకున్నా కానీ లైట్గా బ్లింక్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే
జస్ట్ ఈ ట్రాన్సిస్టర్లో బేస్ అనేది ఒక యాంటీనా లాగా యాక్ట్ అవుతుంది. ఎమిటర్ నుంచి కలెక్టర్కి పాజిటివ్ కనెక్ట్ చేసాం కదా, ఇక్కడ ఎమిటర్ చూడండి, ఎమిటర్ పాజిటివ్ 5 volts కనెక్ట్ చేసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మనం కలెక్టర్ నుంచి పాజిటివ్ తీసుకొని ఎల్ఈడి కనెక్ట్ చేసాము, డైరెక్ట్గా నెగిటివ్ తెచ్చి ఎల్ఈడి కనెక్ట్ చేసాము. బేస్ అనేది యాంటీనా లాగా యాక్ట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్లో కొంచెం ఎలక్ట్రికల్ నాయిస్ అనేది ఉంటుంది, కొంచెం ఎలక్ట్రాన్స్ బేస్లోకి వెళ్ళినా కానీ ఎమిటర్ టు కలెక్టర్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఎల్ఈడి బ్లింక్ అనేది లైట్గానే అవుతుంది. ఇప్పుడు నేను దీనికి 0.7 volts సప్లై ఇచ్చి చూస్తాను. 0.7 volts కంటే తక్కువ ఇస్తే ఈ ట్రాన్సిస్టర్ అనేది స్విచ్ లాగా యాక్ట్ అవ్వదు, ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. 0.7 volts నుంచి 6 volts దాకా ఇవ్వచ్చు. సో మనకు ఆల్రెడీ 5 volts యూఎస్బి నుంచి తీసుకున్నాము సిస్టమ్ నుంచి, సో నేను అదే యూజ్ చేస్తాను. ఈ బేస్ పాజిటివ్కి నేను ఇందాక మనకు వచ్చిన పాజిటివ్ యూఎస్బి నుంచి తీసుకున్న పాజిటివ్ వోల్టేజ్ ఉంది కదా 5 volts, అదే కనెక్ట్ చేశాను. చూడండి ఎల్ఈడి ఎలా బ్లింక్ అయిందో, ఇందాకల కంటే ఇప్పుడు తీస్తే బ్లింక్ అవ్వదు. ఎప్పుడైతే బేస్కి 0.7 volts కంటే అబోవ్ ఇస్తే అది వెంటనే స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. అంతే ఇక సర్క్యూట్ అయితే. ఎప్పుడైతే బేస్కి సప్లై తీసేస్తామో ఎల్ఈడి టర్న్ ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే బేస్కి 0.7 volts అబోవ్ ఇస్తామో వెంటనే ట్రాన్సిస్టర్ స్విచ్ లాగా యాక్ట్ అయ్యి ఎల్ఈడికి ఎమిటర్ టు కలెక్టర్ కరెంట్ పంపిస్తుంది. అప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఈ బీజేటీ ట్రాన్సిస్టర్ అనేది ఎక్కువగా ఎల్ఈడి స్విచ్చింగ్ సర్క్యూట్స్లో, రిలే డ్రైవర్స్లో, ఆడియో యాంప్లిఫైయర్స్లో, సెన్సార్ ఇంటర్ఫేసింగ్లో, సిగ్నల్ యాంప్లిఫికేషన్స్లో అలాంటి వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మైక్రో కంట్రోలర్ అవుట్పుట్ స్విచ్చింగ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంత టైనీ డివైస్ యూజ్ చేసుకొని 45 volts డివైస్ని టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. జస్ట్ 0.7 volts బేస్కి ఇవ్వగానే ఎమిటర్ టు కలెక్టర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. చూసారా ఇది ఎంత చిన్నగా ఉందో నార్మల్ స్విచ్తో పోలిస్తే. ఇవి చూడండి ఎంత బల్కీగా ఉన్నాయో. స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు కూడా సౌండ్ చూడండి, దీంట్లో ఏం నాయిస్ కూడా ఉండదు. అంతే వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.